సో అడిగారు. నేను ఆ ప్రశ్న ఎందుకు అడిగాను, మీరు అసలు వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ క్వశ్చన్ అంటే అలా కాదండి, అలాంటి లలితోపాసన చేసినట్లయితే కొంచెం చీర కట్టుకోవడము, పురుషుడై ఉంది, తర్వాత మాట కూడా కొంత ఆరంగి మాట లేక ఆడవాళ్ళ మాట రావడము, తర్వాత నడక కూడా కొంచెం ఇలా ఆడమ్మాయిలాగా నడవడము వస్తుందని మాకు తెలిసిందంటే అందుకోసం మేము అడుగుతున్నాం. అంటే చూడండి, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నాకు తెలుసున్నదో లలిత అంటే శక్తి, పరబ్రహ్మ యొక్క మాయాశక్తి. పరబ్రహ్మ ఎందు కానీ పరబ్రహ్మ యొక్క మాయాశక్తి ఎందు కానీ స్త్రీ పురుష విభాగం ఏమి ఉండదు. ఎందుకంటే మాకు తెలుసున్నంతలో మాయాశక్తి నుంచి మహత్తత్వం పుడుతుంది, అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్ పుడుతుంది. ఆ మహత్తత్వం నుంచి అహంకారం పుడుతుంది, సాత్విక అహంకారం, రాజసాహంకారం, తామసాహంకారం. ఈ తామసాహంకారం నుంచి పంచ సూక్ష్మభూతాలు పుడతాయి, పంచ సూక్ష్మభూతాల నుంచి పంచ స్థూలభూతాలు పుడతాయి, పంచ స్థూలభూతాల నుంచి ఒక దేహం నిర్మాణం అవుతుంది. ఆ దేహం అయితే పురుషుడు అవుతుంది, లేకపోతే స్త్రీ అవుతుంది, లేకపోతే నపుంసకం అవుతుంది. అక్కడ స్త్రీ పురుష విభాగం ఏడ్చింది. నువ్వు ఎక్కడ అడుగుతున్నావు? మాయాశక్తి ఎందు లేదు మహత్తత్వం, అహంకారం, పంచ సూక్ష్మభూతములు, పంచ స్థూలభూతములు. పృథివీ ఎందు స్త్రీ పురుష విభాగమే ఉండదు, అగ్ని స్త్రీ పురుష విభాగమే ఉండదు. ఇన్ని తత్వములు, ఈ కారణతత్వములు వేటిలోనూ ఉండదు స్త్రీ పురుష విభాగం. నువ్వు ఏం ప్రశ్న అడుగుతున్నారు మీరు? వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ క్వశ్చన్? ఇట్ ఈస్ ఆల్ ఇమాజినేషన్, ఇట్ ఈస్ ఆల్ ఫెర్టైల్ ఇమాజినేషన్, మానసిక కల్పన తప్ప, అజ్ఞానం చేత చేయబడిన. దీన్ని ఎంత గట్టిగా ఖండించాలో నేను అంత గట్టిగా ఖండిస్తాను. నా స్వభావం అది. ఎందుకని నాకు ప్రేమ. వాడు ఎదరవాడు ప్రశ్న అడిగాడంటే వాడిని శుభ్రంగా క్షాళన చేసి పారేయాలి, సబ్బు పెట్టి కడిగి పెట్టి వదిలిపెట్టాలి. మనసు ఓపెన్ అప్ అయిపోవాలి. ఓపెన్ అయిపోతే వాడు తత్వాన్ని వాడు తెలుసుకుంటాడు. మనసు అలా మూసుకుపోయి ఉండకూడదు. ఇప్పుడు ఇలాంటి మూసుకుపోయి ఉన్న ఇలాంటి ప్రశ్న అడిగాడంటే మరి ఆ సంస్కారాన్ని తీసవతలు పారేయాలి. నాన్న ఇది చాలా తప్ప, దీంట్లో ఏమీ సాగం లేదు, ఈ స్త్రీ పురుష వివక్షణ పెట్టుకోకు, అది దేహానికి సంబంధించింది. నువ్వేమో శక్తి, లలిత అంటే పరబ్రహ్మ యొక్క మాయాశక్తి స్వభావ. శ్రీరామకృష్ణ వారు అద్భుతంగా చెప్పారు. పరబ్రహ్మ యొక్క స్వభావం అన్నారు శక్తి. స్వభావం అంటే ఏమిటి? స్వాతానే భావ ఆరూపంగా ఉండుతా, పరబ్రహ్మయే శక్తి రూపంగా ఉండుతా. అక్కడ లింగభేదం ఏమీ ఉండదు. కాబట్టి ఇటువంటి కాంప్లెక్సిటీస్, రిలీజియస్ కాంప్లెక్సిటీ, ఇటువంటి ఇమోషన్స్ కూడా మిస్లీడింగ్గా ఉంటాయి. లౌకికమైన ఇమోషన్స్ మిస్లీడింగ్గా ఉంటాయి. ఇటువంటి విశ్వాసాలు కూడా మిస్లీడింగ్గా ఉంటాయి. స్వామి వివేకానంద మాట్లాడాడు, చూడు, ఏదైనా ఒక విశ్వాసం సత్యానికి విరుద్ధంగా ఉంటే ఆ విశ్వాసాన్ని పక్కన పారేసేటువంటి ధైర్యం నీకుందా, అప్పుడే నీకు సత్యజ్ఞానం కలుగుతుంది, లేకపోతే సత్యజ్ఞానం కలగదు. కాబట్టి అత్యంత సరళమైన విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసు.